అందరికీ శనార్థులు మంచిగున్నారల్లా నేను వచ్చేసిన ఇయాల సుతం సూపర్ సూపర్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి రైతు భరోసాకు సర్కారోళ్ళ పంగనామాలు లిస్టులకెళ్ళి పీకేస్తారట కోటి ఎకరాలు దావోస్ పోతున్నారట సీఎం గారు అదానిని కలుసుడైతే మర్వకుండ్రి సారు సినిమాలోళ్ళ మీద పగబట్టిందట సర్కారు గురుదక్షిణ ఇస్తున్నారు కావచ్చు రేవంతుల వారు సినిమాలోళ్ళను తిట్టింది మంత్రి సీతక్క చరిత్ర మర్చిపోతే ఎట్లక్క పుష్ప సినిమా చూసి ఎత్తుకపోయిండు బస్సు పోలీసు వాళ్ళు అన్నారు నువ్వు ఫైర్ కాదు తుస్సు వ్యవసాయం చేసేటోళ్ళందరూ మంచిగినుండ్రి మీకు ముచ్చట చెప్తా మీకు తూరు పెట్టున్నదో చూసుకొని అటు మొకాన తిరుగుండ్రి రెండు చేతులు మీదికి లాబట్టి ఒక్క దగ్గరకు తీసుకురండ్రి ఇప్పుడు ఇక అందరూ ఒకటే పారి గట్టిగా చెప్పాలి గోవిందా 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 ఉరికిచ్చి ఉరికిచ్చి జాడిచ్చి దానినట్టే చేస్తున్నారు పోండ్రి సర్కారోళ్ళు రైతు భరోసా పైసలు ఈగొస్తాయి ఆగొస్తాయి అని ఏడాది సర్ది చెప్తూనే ఉన్నారు దసరా వాయిదా పోయింది దీపావళి వాయిదా పోయింది ఇక ఇప్పుడు సంక్రాంతి వాయిదా పక్కా అంటున్నారు ఇంతగానం అంటున్నారంటే నిజంగానే ఇస్తారు కావచ్చునని రైతన్నలు సంబరపడుతుండ్రు కానీ అసలుకే ఎసరు పెట్టాలని చూస్తున్నారట సర్కారోళ్ళు పెట్టుపోతలకు అగ్వ సగ్వ చీరలు తెచ్చినట్టు అగ్వల పని ఎల్లదిద్దామని చూస్తున్నారట ఎంత వీలైతే అంత మందికి కోత పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారట దీనికోసం జబర్దస్త్ ఉపాయం చేసిండట సర్కారోళ్ళు యాసంగిలా ఎన్ని ఎకరాల పంటలేసిండ్రో లెక్కలు తీస్తారట ఆ భూములకే రైతు భరోసా పైసలు ఇయ్యాలని చూస్తున్నారట పంటలేయకపోతే ఆ వీటిని బీడు భూములని చూపించి గుండు సున్నా పెట్టాలని పెద్ద ప్లాన్ వేసిండట కానీ సర్కారోళ్ళ తెలివికి మొక్కాలెనుల్లా యాసంగిలా చాలా మంది పంటలేయరు నీళ్లు అందుతాయో లేవోనని 4 ఎకరాలుంటే 2 ఎకరాలనే పంటలేసి మిగిలింది బీడు పెడతారు అప్పో సొప్పో చేసి విత్తనాలేసినా పంట చేతికి రాదనే భయంతోని శెల్కను ఇడిచి పెడతారు సర్కారోళ్లకు ఇదే సందు దొరికిందన్నట్టు యాసంగిల పంటలేసిన భూములనే లెక్కలు రాసుకుంటున్నారట దగ్గర దగ్గర 1 కోటి ఎకరాలకు కోత పెట్టుడు పక్కా అంటున్నారు అంటే ఇది కూడా లోన్ల మాఫీ లెక్కనే మీద మిటమిట లోపట లోటలోట అన్నట్టే అయ్యేటట్టున్నది పోండ్రి కానీ ఎంత నమ్మినముల్లా ఈ పంటకు కాకపోతే వచ్చే పంట కన్నా ఇస్తారు కావచ్చునని కానీ ఇట్లా నమ్ముతే నడి చెరువుల ముంచుతారానుల్లా గా దేశపతి శ్రీనివాస్ సారు పాట పాడితే ఏందో అనుకున్నా గాని నిజంగా అట్లనే చేస్తున్నారు పోండ్రి రైతు బంధు గోవింద రైతు బీమా గోవింద రైతు బంధు గోవింద రైతు బీమా గోవింద సూట్ కేసులు సదరుండ్రి విమానం టికెట్లు బుక్ చేయండి హోటల్లో మాట్లాడుకుండ్రి అక్కడ బాగా చల్లగుంటదంట ఓ 4-5 గరం కోట్లు బ్యాగులో పెట్టుండ్రి పోయినేడు లెక్కనే ఈ ఏడు కూడా దుమ్ము లేపి రావాలి దునియా మొత్తం మన గురించే మాట్లాడుకోవాలి మనం తీసుకొచ్చిన పైసలు లెక్క పెట్టడానికి మళ్ళా ఏడాది కూడా సరిపోవద్దు ఆలస్యం చేయకుండ్రి ఎవల గురించి చెప్పినమో ఈడికే సమజే ఉంటది కదా మన రేవంత్ సారు గురించేనుల్లో సారు మల్లోపారి దావోస్ పోతున్నాడట గదేనుల్లా న్యూక్లియర్ చైన్ రియాక్షన్ లెక్క సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టించడానికి పతారా చూపించి పెట్టుబడులు పట్టుకొచ్చడానికి పోతున్నాడు ముఖ్యమంత్రి కాగానే పోయి దగ్గర దగ్గర 40,000 కోట్ల పెట్టుబడులు తెచ్చినామని చెప్పుకున్నాడు సారు కానీ మొన్నీ నడుమనే భట్టి సారేమో మాట ముచ్చటైతే లగ్గమైనట్టేనా అన్నట్టే మాట్లాడిండు దావోస్ లో మాట్లాడుకుని వచ్చినంత మాత్రాన కంపెనీలు వస్తాయా అని అడిగిండు కానీ ఈసారి అట్లా అస్సలే కావద్దు రేవంత్ సారుకు మళ్ళా అదానీ సారును దొరకబట్టుకుండ్రి మల్లో పారి అలై బలై తీసుకొని 1,00,000 కోట్లకు తక్కువ కాకుండా కంపెనీలు తీసుకురాండ్రి మీరు నోరు తెరిచి అడిగితే అదానీ సారు కాదు
వద్దంటాడా? మేరే ప్యారే చోటే భాయ్, నీకు కాకుండా ఇంకెవరికి ఇస్తానని మిమ్మల సుత వాళ్ళ విమానంలో ఎక్కించుకొని తెలంగాణకు వస్తాడు కావచ్చు. మొన్న తుప్పేలు 100 కోట్లే ఇచ్చిండు. ఈసారి స్కిల్ యూనివర్సిటీ కోసం 1000 కోట్ల నజరానా అడుగుదాం. ఇస్తే రాష్ట్రానికి మంచిగా అవుతది. మీ జేబులకు పోయేటి కాదు కదా. పొలగాన్ల కోసం కాలేజీలు పెట్టుటానికేనాయే. అవసరమైతే రాహుల్ గాంధీ సార్కు కూడా సదిరి చెప్పుదాం. తెలంగాణలో మొత్తం ఖాళీ కుండలే ఉన్నాయి. అదాని అసంటోళ్ళు వస్తేనే అవి నిండుతాయని చెప్పుదాం. మీ రానుపోను ఖర్చులకు 100 కోట్లైనా మంచిదే. అవసరమైతే ఓ కొత్త విమానం కొనుక్కొనైనా పోన్రి. అక్కడున్నోళ్ళ ముంగట మనకు చిన్నతనం కావద్దు కదా. మన పతారా కూడా మనం చూపియాలే. ఢిల్లీలున్న టీవీలోళ్ళు జరంతా మన మీద గరం మీద ఉన్నారు. వాళ్ళతోని కూడా మాట్లాడినరంటే పోయినేడు లెక్కనే ఈ ఏడాది కూడా మస్తు పబ్లిసిటీ చేస్తారు. ఆలోచించుండ్రి. మనకు ఎవరన్నా నచ్చలేదనుకోండి, ఏం చేస్తాం? మెల్లమెల్లగా వాళ్ళను దూరం పెడతాం. వాళ్ళు ఎదురుగా వస్తే మందలియం, చెట్టు మీద పుట్ట మీద పెట్టి తిడతాం. మన పక్కింటోళ్ళే అయితే ఆకిలి ఊడ్చి వాళ్ళ ఇంటి ముంగట పోస్తాం. ఎటూ చేసి వాళ్ళను ఆడికెళ్ళి ఎల్లగొట్టే పని చేస్తాం. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా అదే పని నడుస్తున్నదట. ఆ ముచ్చటేందో అరుచుకుందాం పాండ్రి. పొమ్మన లేక పొగబెట్టినట్టే అవుతున్నదట రాష్ట్రంలో. ఒక్కరిద్దరంటే ఏందో అనుకోవచ్చు గాని మునుము పట్టినట్టే ఒగలెనక ఒగలు ఎమ్మడి పడుతుండే వరకు ఏదో పెద్ద కథనే ఉన్నదని సినిమాలు చూసేటోళ్ళు మాట్లాడుకుంటున్నారు. అప్పట్లో కొండా సురేఖ మేడం హీరో నాగార్జునను, వాళ్ళ కొడుకు నాగ చైతన్యను, సమంతను ఏమన్నదో చూసినాం కదా. షీ గవ్వే మాటలని అందరూ సురేఖ మేడాన్ని తిట్టిండ్రు. కట్కేయంది లైట్ ఎలుగుతదా? మీదున్నోళ్ళు చెప్పకున్నా గాని సురేఖ మేడం మాట్లాడిందా? మంత్రి కుర్చీలో కూసుండి గంత పెద్ద మాట అట్టుట్టుగానే అంటదా అని అందరూ డౌట్ పడ్డారు. కానీ ఏహే అట్లెందుకు అవుతుందని ఇంకొందరు అంటున్నారు. కానీ నిన్నయాల అల్లు కథ కూడా అట్లనే నడుస్తున్నది. ఏడ దొరుకుతాడా అని చూసి గాలానికి సిక్కిన శాపను గంపలేసినట్టే చేసిండని వాళ్ళ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుడు, సర్కారోళ్ళు కేసు పెట్టుడు, మళ్ళా కాంగ్రెస్ వాళ్ళే పోయి అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసుడు కథ చాలా పెద్దగానే తయారు చేసిండని అంటున్నారు. ఇక ముచ్చట ఒడవక ముందే బుడ్డ ఎన్టీఆర్ సార్ మీద ఇంకో కథ ముంగటేస్తున్నారు. ఎవరికో పైసలు ఇస్తానని ఇయ్యలేదని సర్కారోళ్ళ టీవీలా ఒకటే మొకాన వార్తలేస్తున్నారు. మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు? సినిమాలలో ఎంబటే ఎందుకు పడ్డారని అందరూ పరిశాన్ అవుతున్నారు. రేపు మళ్ళెవలను బజార్లో గుంజుతారోనని హీరోలందరూ సినిమాల్లో విలన్లు దాచుకున్నట్టే దాచుకుంటున్నారట. మరి ఇట్లెందుకు చేస్తున్నారయ్యా అంటే నేను కోరుకుంటుంది ఏంటంటే ఇక సినిమా పరిశ్రమ కూడా రావాలి. వీళ్ళు ఎవరో బయట దేశాలకు పోతా ఉన్నారు. ఆ డబ్బులు కనుక ఇక్కడికి వస్తే ఇక్కడున్న 50 మంది ఆడపడుచులకు కానీ ఇక్కడున్న 25 మందికి ఒకరోజు షూటింగ్ చేసే డబ్బులు వస్తాయి మనకి. అసలు ముచ్చట ఇదన్నట్టు దేశంలో ఉన్న చాలా మంది సినిమాలోళ్ళు హైదరాబాద్లోనే ఆఫీసులు పెట్టుకున్నారు, షూటింగులు చేస్తున్నారు. వాళ్ళందరినీ మెల్లగా ఆంధ్రకు తోలాలనే ఇదంతా చేస్తున్నారనే గుసగుసలు వినబడుతున్నాయి. గురుగారి రాష్ట్రంలో సినిమా ఆఫీసులు పెట్టాలంటే ఈడికెళ్ళి ఎల్లగొట్టాలనే ఇంత పెంట చేస్తున్నారు కావచ్చని రేవంత్ సారు రాజకీయం తెలిసిన పెద్ద మనుషులు అంటున్నారు. కొందరు మనుషులు ఉంటారు, వాళ్ళు ఏం మాట్లాడతారో ఎందుకు మాట్లాడతారో కూడా తెలియదు. తెలిసి మాట్లాడతారా తెలియక మాట్లాడతారా కూడా సమజ్ కాదు. ఏదో మాట్లాడినమా టీవీలో కనిపించడానికి మాట్లాడతారో లేకపోతే టైం పాస్కి మాట్లాడతారో కానీ మందిని తిట్టబోయి వాళ్ళ కాళ్ళే మాట్లాడనుకుంటారు. కావాలంటే మీరు కూడా చూడుర్రి. కానీ ఇవాళ పోలీసు అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు. వాళ్ళని బట్టలు వేసి ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలు వేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు వారెవ్వా మస్తు చెప్పింది కదా మేడం. కానీ మేడం పోలీసుల పరువు తీసే సినిమా ఇదొకటే వచ్చిందా? వెనకటి సంధి ఏ సినిమాలో కూడా దొంగ గెటప్ లో ఉన్న హీరో పోలీసులను కొట్టలేదా? దొంగోడు, జేబు దొంగ, టక్క
చక్కరి దొంగ, ముసుగు దొంగ, దొంగ దొంగ, అడవి దొంగ, దొంగలకు దొంగ, కొండవీటి దొంగ, మోసగాళ్లకు మోసగాడు, ఇట్లా చెప్పుకుంటా పోతే దొంగలే హీరోలుగున్న సినిమాలు మస్తుగొచ్చినాయి. వాటి మీద ఎన్నడూ మాట్లాడనోళ్ళు ఇయాల మాట్లాడుతున్నారంటే ఏందన్నట్టు ముచ్చట. అప్పట్లో వచ్చిన సినిమాలల్లా భక్తి ప్రవచనాలు చెప్పిండ్రు, ఇప్పుడు బందిపోటు కథలు చెప్తున్నారా? సినిమాలంటేనే చిత్రాల ముచ్చట్లుంటాయి, మంచి కంటే ఎక్కువ చెడ్డ ముచ్చట్లే ఉంటాయని ఎవలను అడిగినా చెప్తారు. చక్కగా కావాలంటే తీసుడు బంది పెడితే అయిపోతుంది కదా అని సినిమాలు చూసేటోళ్ళు అంటున్నారు. కానీ సమాజ్ గాని ఇంకో ముచ్చట ఏందంటే, సినిమాల గురించి మాట్లాడేటప్పుడు రాజకీయంలో ఉన్నోళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు ఎందుకు ఆలోచించారో ఏమో పోన్రి. సీతక్క మేడం అన్నలల్లా పనిచేసే ఆ టెన్క ఎమ్మెల్యే అయింది, ఇప్పుడు మంత్రి అయింది. అప్పట్లో ఉస్కే లారీ దందా చేసిందని ములుగు జిల్లాల మూలకున్న ఊర్లలో కూడా మాట్లాడుకున్నారు. ఇక ముఖ్యమంత్రి సారేమన్నా తక్కువనా? 50 లక్షల బ్యాగుతోని దొరికి జైలుకు కూడా పోయొచ్చిండు. ఇక సక్కటోళ్ళు ఎవరున్నారు చెప్పుండ్రి? ఇట్లా మంది మీద బురద పోసి బజార్లకు గుంజుడు ఎందుకు చెప్పుండ్రి? అవసరం ఉంటే సినిమాలను అలుముకుంటారు, లేకపోతే ఇట్లా అవతలికి దంతరా అని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. జైలుకు పోయొచ్చినోళ్ళు ముఖ్యమంత్రులు అయినప్పుడు సినిమాలలో యాక్టింగ్ చేసేటోళ్ళు దొంగల వేషం వేయొద్దా అని అడుగుతున్నారు. వాళ్ళు వేషం కట్టి యాక్టింగ్ చేసి పైసలు సంపాదిస్తున్నారు గాని ఖద్దరు బట్టల వేషం వేసినోళ్ళు చల్లగా ఏసీ కార్ల కూర్చొని మస్తుగా సంపాదిస్తున్నారని మాట్లాడుకుంటున్నారు. మన హైదరాబాద్లో దొంగతనాలు నేరాలు పెరిగినాయని నిన్న వార్త చెప్పుకున్నాం కదా. రేవంత్ సార్ వచ్చినాక ఏడాదిలోనే 40% కేసులు పెరిగినాయని పోలీసు వాళ్ళే చెప్పిండ్రు. ఇది చూసి పక్క రాష్ట్రంలో ఉన్న దొంగలు ఫీల్ అయినట్టున్నారులా. అందుకెళ్ళోగా ఆయన ఏం చేసిండో ఎరికేనా? పుర్రెల పురుగు మెసిలితే పక్కింట్లోకి పోయి పులుసు ఎత్తుకొచ్చుకున్నాడట వెనకటికి ఒక ఆయనే. ఇగో పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే అయింది. ఒక ఆయనకు పుర్రెల పురుగు మెసిలినట్టున్నది. చిన్న చిన్న అయితే పురుగు పోతదనుకున్నాడో ఏందో గాని చక్కగా ఆర్టీసీ బస్సుకే సూటి పెట్టిండు. తమిళనాడు నుంచి వచ్చిన సాదిక్ అనేట ఆయనే కాకినాడ జిల్లా నరసంపట్నంలో పుష్ప సినిమా చూసడానికి వచ్చిండు. రాత్రికి సినిమా అయిపోయినాక బస్ స్టాండ్ కు పోయిండు. లాస్ట్ బస్సు కూడా వెళ్ళిపోయేసరికి అక్కడనే ఉన్న బస్సులో పండుకున్నాడట. జరసేపటికి మెలకు వచ్చి చూస్తే బస్సులో తాళం కనిపించిందట. డ్రైవర్ లేకుంటే ఏంది, నేనే నడుపుకుంటే ఇంటికి పోతాను అనుకున్నాడో, లేకపోతే తీసుకుపోయి అమ్ముకుంటే ఇంకో 4 మాటల సినిమా చూసడానికి పైసలు వస్తాయి అనుకున్నాడో గాని బస్సు చాలు చేసి తీసుకుపోయిండు. అసలే రాత్రాయే, ఆడికే నిద్రలుండే. మల్లో పారి కళ్ళు మూతలు పడ్డట్టు అయ్యే వరకు మల్లో ఊర్లే ఆపి అదే బస్సులో నిద్రపోయిండు. బస్సు మాయమైందని చూసిన ఆర్టీసోళ్ళు ఆడిడలెంకితే జాడ దొరికిందట. వచ్చి బస్సును వాడిని పట్టుకొని పోయిండ్రు. బస్ స్టాండ్ కు వచ్చే ముంగట పుష్ప సినిమా చూసిండట. మరి అండ్ల వీరో ఊకూకే ఫైర్ అంటాడు. ఏది నచ్చితే దాన్ని తీసుకొని పోతాడు. హెలికాప్టర్ మంచిగా అనిపిస్తే అప్పటికప్పుడు తీసుకొని పోతాడు. సినిమాలకెళ్ళి వచ్చి బస్సులో పండుకున్నాక కలల ఈ మనిషికి కూడా పుష్ప పూనినట్టున్నది. కానీ పుష్ప లెక్క తీసుకుపోవటానికి పైసలు లేకపాయే. అందుకే ఉట్టిగానే పట్టుకొని పోయిండు. కానీ నడిమిట్ల నిద్రొచ్చే వరకు పోలీసులకు దొరికిపోయిండు. లేకపోతే మాపటి వరకు బస్సు బెల్లం పుట్నాలకైతుండే కావచ్చు. ఇవి ఆటి ముచ్చట్లు. ఇంకిని సూపర్ ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.